సరే, మంచిది. పరిచర్య గురించిన విషయాల్లో మరి సేవకుడుగా, ప్రవక్తగా ఉన్నటువంటి యోనా గురించిన విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. ఎందుకంటే అమ్మాయి శ్రీలతను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరణ పడక మీద నుంచి లేవనెత్తాడు. మరి బైబుల్ ట్రైనింగ్ చేయటానికి ప్రభు చూపించాడు. మరి ఆ సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి సంఘాన్ని నడుపుతూ ఉంది. మరి మన సంఘ బిడ్డ కాబట్టి, ఆత్మీయ బిడ్డ కాబట్టి మన దగ్గర మరి కూటాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంది. మరి తనకు సంఘం ఉంది, లక్ష్మీపురంలో పరిచర్య చేస్తూ ఉంది. ఇంకా నేర్చుకోవాలని అమ్మాయి ఆశతో వస్తూ ఉంది. కూటాలు కూడా పెట్టుకుంటూ ఉంది. మన తల్లి సంఘం కాబట్టి మనల్ని కూడా అందరినీ ప్రార్థన అడుగుతూ ఉంది. కాబట్టి మా ప్రార్థన కుటుంబానికి మేలుకరంగా ఉండునుగాక. మరి పరిచర్య విషయాల్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని మాటలు వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట ఏమిటంటే, నినివే పట్టణానికి వెళ్ళి వారికి కలిగే దుస్థితిని ప్రకటించమన్నాడు. ప్రవక్త అంటే పంపబడిన వాడని అర్థం. యోనా దేవుని సేవకుడుగా, దేవుని ప్రవక్తగా ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? దేవుడు ఎప్పుడు ఏర్పరిచాడు యోనాను? ఇజ్రాయేలు ప్రజలకు అల్పులు కానీ గనులు కానీ ఎవరు సహాయకులుగా లేని సమయంలో దేవుడు యోనాను సేవకునిగా, ప్రవక్తగా నిర్మించాడు. ఇశ్రాయేలుకు సేవకులు, సహాయకులు ఎందుకు లేకుండా పోయారు? ఎప్పుడు, ఏ కాలములో అంటే న్యాయాధిపతులు వెళ్ళిపోయారు. రాజుల కాలం వచ్చింది. రాజుల్లో సౌలు దేవునికి అవిధేయుడై అవివేక పనులు చేసి రాజ్యాన్ని పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని హతుడయ్యాడు. తర్వాత దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి నిండు వృద్ధాప్యంలో మరణించాడు. సొలొమోను దావీదు గారు తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు. దీన్నే స్వర్ణ యుగం అంటారు. 440 120 సంవత్సరాలు. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అయితే దేవుని దగ్గర నుంచి సొలొమోను హృదయం తొలగిపోయినప్పుడు దేవుడు రాజ్యాన్ని తొలగించేశాడు, 2 ముక్కలుగా చేశాడు. అప్పుడు 2 గోత్రాలకు రెహబాము సొలొమోను కుమారుడు రాజుగా అయ్యాడు. ఇజ్రాయేలుకి 10 గోత్రాలకి యెరోబాము రాజుగా అయ్యాడు. అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. యెహోషు కుమారుడు అమజ్యా రాజ్యానికి వచ్చినప్పుడు యెరోబాము ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాడు. ఆయన సామాన్యమైనటువంటి లేవీలు కాని వారిని సేవకులుగా పెట్టి బేతేల్లో ఒక బంగారు దూడను, దానులో ఒక బంగారు దూడను పెట్టి ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వెళ్ళకోకుండా చేశాడు. అప్పుడు ఇజ్రాయేలుకి సహాయకులు ఎవరు లేరు. అప్పుడు సోమ్రోన్లో ఎలీషా గారు కూడా చనిపోయాడు. ఎలీషా తర్వాత వచ్చిన ప్రవక్త ఒక అతను వచ్చాడు. ఆయన పేరు రాయలేదు కానీ, యెరోబాము ఆ బలిపీఠం మీద అర్పణ అర్పించినప్పుడు బలిపీఠం బద్దలవుతుంది అని ప్రకటించి రమ్మని అతను పంపితే, అతను వచ్చి ప్రకటించిన తర్వాత దేవుడు అన్నాడు, అక్కడెక్కడో దగ్గర భోజనం చేయొద్దంటే వీళ్ళ దగ్గర ఉన్న ముసలి ప్రవక్త ఒకటి వెళ్ళి
అయ్యా నాకు చెప్పాడు దేవుడు తినమన్నాడు రండి అని పిలిస్తే దేవుణ్ణి అడక్కోకుండా దేవుని మాట వ్యతిరేకించి ఆ ప్రవక్త వెళ్ళటం భోంచేయటం దేవుని మాటకు తిరుగుబడ్డందుకు సింహాన్ని పంపించాడు దేవుడు. సింహం చీల్చేసింది ప్రవక్తను. ఇప్పుడు ప్రవక్త లేరు ఆ కాలముల్లో. అప్పుడు యోనా సేవకుడిగా నిర్మించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. రాజులు అల్పులు కానీ గనులు కానీ ఎవరు కూడా సహాయకులు లేరు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఆ సమయంలో 25 చదవండి. అమత్తయి కుమారుడు యోనా గ్రంథంలో ఏం చదివారు మీరు? ఆయనే ఈయన. ఇక్కడ చెప్పబడిన ఆయనే అక్కడ యోనా గ్రంథంలో ఉన్న ఆయన. అమిత్తయి కుమారుడైన యోనా సేవకుడు. మొదటిగా దేవుని సేవకుడిగా చేశాడు, తర్వాత ప్రవక్తగా చేశాడు. ఎవరు? యోనా. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, ఇశ్రాయేలుకి తెలియజేయించాడు కొన్ని విషయాలు. అప్పుడు ఇశ్రాయేలుకి ప్రవక్తగా నిలబడ్డాడు యోనా. దేవునికి సేవకునిగాను ప్రవక్త దేవుని సందేశాలు తెలియజేయటానికి నియమించబడ్డాడు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు అన్నమాట నినివే దుస్థితి గురించి. నినివే పట్టణానికి వెళ్ళమని, వారికి దుస్థితి కలగబోతా ఉంది, దాన్ని ప్రకటించమని. కానీ యోనా వెళ్ళలేదు. యోనా నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. యోనా అప్పుడు జబులుని గ్రామాల్లో ఉన్నాడు, నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షత అయినప్పుడు అప్పుడు నినివే పట్టణానికి ఎంత దూరం ఉందంటే 800 కిలోమీటర్లు ఉంది. అంత ప్రయాణం చేసి నినివేకి వెళ్ళి దుస్థితి ప్రకటించమంటే యోనా ఇంకా దానికన్నా దూరం ఎందుకు ఎంచుకున్నాడు? దేవునికి అందుకోకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో, దేవుని సన్నిధికి నిలవక, దేవుని సన్నిధికి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎందుకు అలా చేశాడు? ప్రవక్త చెప్పాలి కదా, ప్రవక్త ప్రకటించాలి కదా. ఎందుకని వెళ్ళలేదు? ఎందుకు ఎట్లా? ఎందుకు కోపం ఉంది? అదేలేమో ఒకసారి ఎప్పుడో చెప్పా, 15 సంవత్సరాల క్రితం చెప్పా. అది కూడా లతా గురించే చెప్పా. యోనా ఇది నీకు తగునా అన్న అంశాన్ని చెప్పా. అప్పుడు దేవుడు అప్పటికి అమ్మాయి బైబుల్ ట్రైనింగ్ కూడా అవ్వాల. అరే నేను దేవుడు చిత్తం ఉందిరా, నువ్వు బైబుల్ ట్రైనింగ్ చేయాలమ్మా, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు సువార్త చేయాలని చెప్పా. నేను చెప్పినప్పుడు నాకు దేవుడు చూపిస్తే ఇది కూడా చెప్పా, యోనా ఇది నీకు తగునా అని చెప్పాను నీకు. ఎందుకంటే దేవుడు వాడుకుంటాడని. నీకు సాక్ష్యం కావాలి కాబట్టి దేవుడు మరణం పడక తీసుకెళ్ళాడు. మరణ పలక మీద ఉన్నావు. ఎన్ని నెలలు ఉన్నావురా? 15 నెలలు మంచం మీద, బెడ్ మీద, చిన్నపిల్లలాగా అన్నీ అక్కడే. అట్టానే పండుకుంది, కాళ్ళు చేతులు కదలవుతుందా, లెగవటం లేదు. పాపం తల్లి అప్పుడే కన్నేమో కానీ కడుపులో, మనం చూసే ఇప్పుడు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంది కరుణా గారు. అప్పుడు ఫోన్ చేస్తే అమ్మాయి రాణి అను సుండు లక్ష్మి గారు చెప్పారు, లత ఒకసారి రమ్మంది అయ్యగారు మిమ్మల్ని అని. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి ప్రేయరాలు కొట్టి, లెగుస్తావురా నువ్వు? నన్నేం అడిగింది తెలుసా లత? పోతే నేను లెగవాలి, నేను లేచి నడవాలి, నేను పని చెయ్యాలి, అది నువ్వు చేసి పెట్టాలి. నాకు ఆజ్ఞ జారీ చేసింది. దేవుడు చేస్తాడా? నేను మాత్రం చేయను, నా వల్ల కాదు. కానీ నేను ప్రార్థన చేస్తా.
దేవుడు చేస్తాడు, నేనైతే చేయలేను అని చెప్పాను. దేవుడు స్వస్థ ఇచ్చాడు. నిజంగా 15 నెలలు మంచం మీద పడుకున్న బిడ్డను లేచి నడపటం అంటే మరి ఎట్లేపిందో కానీ లత 6 అడుగులు ఉంటారో నువ్వు, చూడటానికి 6 అడుగులు లాగా ఉంటావు చూస్తానికి. భారీ మనిషి, చాలా ఎత్తు పొడగరి. మరి ఆ పిల్లను పైకి లేపటం అంటే అయ్యేది కాదు. పాప మంచంలోనే పడుకోలేదు. అసలు ఎండిపోయింది, అసలు సన్నగా అయిపోయింది, ఎముకలే కనపడుతున్నాయి కదా. ఏమంటాడు చూసావా, నా శరీరం ఎముకలు అట్ట. మీరు వెళ్ళి చూసారా? ముడుచుకుంటే పిసికి పిల్లలాగా ఒదిగిపోయింది. అవును, ప్రార్థన చేసి నూనె రాసి ఇల్లంతా చుట్టంతా ఆయిల్ కొట్టి వచ్చాను. దేవుడు క్రమంగా స్వస్థ ఇచ్చాడు. చర్చికి నడిపించాడు, ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని కూడా ఇచ్చాడు. లక్ష్మీపురంలో పరిచర్య చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు మన సమస్య ఏంటంటే, యోనా గారికి ఎందుకు ఇష్టం లేదు వెళ్ళటం, ఎందుకని పారిపోయాడు అంటే, కొంత వివరణ 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? నువ్వు ఎప్పటికైనా కరుణిస్తావు, క్షమిస్తావు వాళ్ళని, అందుకే నేను ముందు పారిపోయానవా అని దేవునితో అన్నాడు కదా. 4వ అధ్యాయం పేజీ ఆ చివరిలో ఉండదు చూడండి, పైన టాప్లో. నా దేశంలో ఉండగా ఇట్లా జరిగిద్దా నాకు తెలుసు, నువ్వు కటాక్షిస్తావని, జాలి పడతావని, శాంతం గలవాడవని, కృపగలవాడవని, పశ్చాత్తాపడితే వాడిని క్షమిస్తావని నాకు తెలుసు అయ్యా, అందుకనే పారిపోయా. దేవుడు ఎటుకూడి ఆ విధంగా వాళ్ళు చేస్తాడు అంటే, వాళ్ళు బాగుపడటం ఇష్టం లేదు. ఒక విధంగా ఎందుకు ఇష్టం లేదు అంటే, నా మాట ఫెయిల్డ్ అయ్యిద్దని ఒకటి, ఇది కూడా తీసుకోదగ్గ మాటే. ఇప్పుడు చెప్పితే మనం దేవుడు ఎందుకు తెలియజేస్తాడు ముందుగా. ఇప్పుడు నేను చాలా విషయాలు ముందు చెప్పాను. నాకు మొదట్లో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నాకు తెలియదు, దేవుని ఆత్మ నింపుదల అంత ఎక్కువగా వచ్చేది. నేను చెప్పేసావు, నిలబడి వాక్యం చెప్పేటప్పుడే నువ్వు చచ్చిపోతావురా, ఇంకా నీకు ఆయుష్ అయిపోయింది, నువ్వు చచ్చిపోతావమ్మా అని చెప్పేవాడిని. నీ కడుపులో గడ్డలు ఉన్నాయిరా, నీ కిడ్నీ ఫెయిల్ అయిందిరా అని ప్రార్థన చేస్తాను చెప్పేసేవాడిని. నాకు తెలియదు అటు చెప్పటం. ఇక నిదానంగా చెప్పాలి, ఆత్మను స్వాధీనంలో పెట్టుకున్న విషయాలు, కొత్తగా రక్షణ తీసుకున్నా అప్పుడు నాకు తెలియదు. ఒక ఆమె చెప్పాను, మీ అల్లుడు చచ్చిపోతాడమ్మా అని. కొత్తగా పెళ్ళి అయిందంట వాళ్ళకి. వాళ్ళు ఎంత కోపపడ్డారు. అప్పుడు 3ంటికే పెట్టేవాడిని చర్చి. తెల్లవారుజామున 3ంటికే లూథరన్ సంఘం, అది లూథరన్ సంఘంలో 3ంటికే పెట్టేవాడిని, 5ంటికి వదిలేసేవాడిని. అంత పొద్దున్నే చెప్పాడు అని కోటవెళ్ళి ఇంటికి వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యేప్పుడు కర్రలు తీసుకొని వచ్చారు వాళ్ళు. కర్రలు తీసుకొని వచ్చారు కొడతానికి. ఇక మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే, మా ఉద్యోగం మానుకోవాలా. ప్లాంట్ సూపర్వైజర్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నాను, వాక్యం కూడా చెప్తున్నా. అయితే డ్యూటీకి కూడా వెళ్ళాలి, నాకు పని ఉంది అని బయలుదేరుతూ ఉంటే వీళ్ళు వచ్చారు. ఎట పడితే అటు మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఫోన్ వచ్చింది. మీ అల్లుడు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది. పెద్ద వయసు ఏం కాదు పిల్లడి. అట్లా చెప్పేవాడిని. తర్వాత కొంచెం అనుభవం వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుంటా నేర్చుకున్నాం. సభలు పెట్టేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామందికి చెప్పా,
అమ్మ లత సింగిల్ లతకి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది అమ్మాయి. నీకు ఎట్ట తెలుసు అయ్య గారు ఇది? నేను ఇంతవరకు ఎవరికి చెప్పలా. నేను దొడ్లో పడే యాతన ఎవరికి తెలియదు, నీకెట్ట తెలిసింది అని అడిగింది అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎంత నరక యాతన పడుతుందో దేవుడు చూపించాడు. అప్పుడే చెప్పాడు, మనలో వీళ్ళకి కమల పిల్ల పుడతారా, వీళ్ళకి మన ఆదినారాయణ వాళ్ళకి వీళ్ళకి చెప్పాను కదా, తర్వాత వీళ్ళకి డేంజర్ అయింది. మొన్న కూడా చెప్పాక ఇద్దరు చచ్చిపోతారు, మరణం పిల్లలు మగపిల్లలు చచ్చిపోతారు అని. దేవుణ్ణి అడిగా, ప్రభా ఇదంతా నాకు చెప్పటం ఇదంతా అవసరమా అని. తెలియక అప్పుడు అటు చెప్పేవాడిని అన్నమాట. నిదానంగా తగ్గించుకుంటా వచ్చా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రభు నాకు చూపించావు కదా, వాళ్ళకు కూడా చూపించు అని ప్రార్థన చేస్తా. ఇప్పుడు నాకు చూపించిన దేవుడివి వాళ్ళకు చూపించవా? అన్యులకు చూపించడం ఏమైనా ఉందా? ఇప్పుడు ఫరో రాజు అన్యుడేగా, నెబుకద్నెజరు అన్యుడేగా, వాళ్ళకి కళ్ళు వచ్చినాయిగా, వాటి చెప్పడానికే యేసేపు వెళ్ళినా దానియేలు వెళ్ళినా. కాబట్టి అన్యులకు కూడా వచ్చింది కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే చూపించు ప్రభువా. సంఘంలో కూడా గుంట నక్కలు ప్రవేశిస్తున్నాయి అన్న అంశం కూడా చెప్పాను ఒక సందర్భంలో. నన్ను తక్కిలపాటు మార్చే సమయంలో ముందు టైం చెప్పాను నేను. సరే, ఏదైనా కూడా దేవుడు తన ప్రవక్తలకు ఏది దాయడు, తనకు చెప్పుకోకుండా చెయ్యడు అన్న విషయాలు మనకు తెలుసు. ఆ విధంగానే మరి చెప్పుకుంటూ రాబట్టే చెప్పినవన్నీ జరిగినాయి. ఒకవేళ జరగలేదనుకో ఏమంటారు? ఈ పాస్టర్ గారు లేనిపోని చెబుతాడు అంటారు. జరిగితే ప్రార్థన చేయొచ్చు కదా, జరగకుండా చేయొచ్చు కదా అంటారు. ఇది ఇబ్బందే కదా, రెండు ఇబ్బందే అది. అందుకని సిస్టర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు యోనా వెళ్ళి నినివే పట్టణాల్లో చెబుతాడు మీరు నాశనం అవుతారని, దేవుడు క్షమిస్తాడు, ఈయన మాడిపోయిందిగా, అందుకని వెళ్ళలేదు అని అంటారు. ఇంత న్యాయం ఉంది, వెరీ గుడ్. ఇంకా ఇజ్రాయేలు ప్రజలకి నినివే పట్టణ ప్రజలకి పడదు, వైరం ఉంది. వైరం ఎందుకు వచ్చింది అన్న విషయం బైబుల్ అన్ని క్లారిటీయే, రుజువే ఉంది, అన్నిటికీ రుజువే ఉంది. అసలు ఎందుకు నినివే పట్టణం ఎవరిది? అసూరు రాజ్యాలు రాజధాని, అది ముఖ్య పట్టణం. అసూరు వారికి ముఖ్య పట్టణం ఎవరిది? నినివే పట్టణం. ఈ నినివే పట్టణం ఎవరు కట్టించారు? నోవాహు తెలుసుగా మీకు. నోవాహు కొడుకు ఎవరు? ఆము. ఆము కొడుకు ఏం పేరు? ఆము. సేమ్ ఆము ఎపేతు, కానీ నేను చెబుతుంది ఆము. నోవాహు నోవాహు కొడుకు హాము, ఆము కొడుకు కూసు, కూసు కొడుకు నిమ్రోదు కట్టించాడు. మీ 10వ అధ్యాయం చూడండి కావాలంటే మీకు. ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనం చూడు. ఇప్పుడు ఇందులో 2వ వాడు హాము ఉందా ఏమ్మా? 6వ వచనం. కూసు ఉన్నాడా? కూసు కదా. ఈ బంధత్వమే ఏబు గారిది, కూసు దేశం మొదలుకొని. సరే, తర్వాత మాట్లాడుకుందాం. 8వ వచనం. ఈ కూసు ఎవడు? నోవాహు మానవుడు. వాడు నిమ్రోదును కన్నాడు, పెద్ద పరాక్రమంతుడు, బలశాలాడు. వాడు కట్టించాడు నినివే పట్టణాన్ని. అది అప్పుడే ముఖ్య పట్టణంగా విలసిల్లింది. ముఖ్య పట్టణం అంటారు కదా. ఈ పట్టణంలోనే అసూరు రాజు సన్హరీబు నిన్నే పట్టణంలో చచ్చిపోయాడు, చంపేశారు, కొడుకులకు నరికేశారు. వాళ్ళు నిస్రోకు దేవతను, నీసోకు కాదు, నాసోకు నీసోకు కాదు, నిస్రోకు వాళ్ళ దేవత పేరు. ఆమెను కొలిసేవాళ్ళు. ఆమె కొలుస్తూ ఉంటే కొడుకులు వచ్చి సన్హరీబు తలకాయ నరికేశారు నినివే పట్టణంలోనే. అయితే వీళ్ళకి ఎందుకు బాగా వచ్చిందంటే, ఏమ్మా, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం
36 చూసాం కదా మనం. అది చెప్పా కదా మీకు, ఏది చంపేశాడని. సరే, 17 అధ్యాయం 6 అసూరు రాజు 3 సంవత్సరాలు ముట్టడించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. వాళ్ళని చెరగా పట్టుకొని వెళ్ళి మాదీన పట్టణంలో ఉంచాడు. అప్పుడు నుంచి వాళ్ళకి వైరం, విరోధం వచ్చింది. 3 సంవత్సరాలు. అర్థమైంది అక్కడ మీకు మాట్లాడి. అసూరు రాజు 3 సంవత్సరాలు ముట్టడేశాడు వీళ్ళని, చెరగ పట్టుకెళ్ళాడు. యాడుంచాడు? మాదీల దగ్గర ఉంచాడు. మరి చూడండి, చదవండిరా. 3 సంవత్సరాలు ముట్టడించాడు. సొమ్రోను తెలుసుగా మీకు. ఎలీషా గారు ఉండేది అక్కడే కదా, సొమ్రోను పట్టణంలోనే కదా. ముట్టడించాడు. అప్పటికి ఎలీషా గారు చనిపోయాడు. చెరగా కొనిపోయాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళకి బద్ద శత్రుత్వం వచ్చింది. వాళ్ళు బాగుపడటం అన్నది ఇశ్రాయేలుకి ఎవరికి ఇష్టం లేదు. అందుకని యోనాకు కూడా ఇష్టం లేదు. అందుకని దేవుని మాటను పక్కన పెట్టి తర్షీషుకు పోవటానికి వెళ్ళాడు. ఎంత దూరం పారిపోతాడంటారు? దావీదు అంటాడు 139వ కీర్తన 7వ వచనం, ఎక్కడ పోతావమ్మా? దావీదు అనుకున్న మాట యోన అనుకోలేకపోయాడు. ఎంత దూరం పోతాడు అసలు కదా? యాడ వెళ్ళిన ఆయన ఉంటాడు కదా. ఆయన సర్వంతర్యామి కదా, అంతటా ఉన్న దేవుడు కదా. 9వ వచనం, రెక్కలు కట్టుకొని వెళ్ళినా ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళినా నన్ను పట్టుకుంటావు అన్నాడు కదా దావీదు. మరి ఇంత గ్రహింపు యోనాకి ఎందుకు లేకుండా పోయింది? దేవుని సన్నిధిలో నిలవక, నిర్లక్ష్యంగా, దేవుని చిత్తాన్ని కాదని ఒక తప్ప, సొంత చిత్తం ప్రకారంగా తర్షీషు పోవటానికి టికెట్ తీసుకొని వాడలో ఎక్కి వాడ దిగువ భాగంలోకి వెళ్ళి ఇక నిద్రపోతుంది. నిద్ర పట్టిద్దిరా అసలు? తప్పు చేసిన వాడికి నిద్ర పట్టిద్దా? దేవుని కాదని, దేవుని మాట కాదని పక్కన పెట్టి, అంతకుముందు సేవలుగా చేసినోడేగా, ప్రవక్తగా చేసినోడేగా, దేవుని శక్తి తెలిసినోడేగా. ప్రవక్త పని ఏంది? ఆయన ఏమంటాడు పౌలు గారు? సంఘ కాపరి తిమోతి గారు, ఈ తిమోతికి రాసిన పత్రికలు కాపరి పత్రికలు అంటారు కదా, మీ ట్రైనింగ్ అయ్యారు కదా. 4వ అధ్యాయం చూడండి ఏమ్మా, 2వ పత్రిక 4:5. శ్రమలు ఉంటాయి. సువార్త పని చేయి, శ్రమైనా సరే సువార్త పని ఎందుకున్నా నువ్వు కాపరివి, నువ్వు దేవుడు పని చేయాలి. నువ్వు కాపరి పని చేయాలి, సువార్త ఉపదేశించాలి. చెప్పమ్మా. పరిచర్య ఉందే సంపూర్ణంగా చేయాలి. నేను ప్రకటించను, నేను నెలలు కుదరదు, చేయాల్సిందే. కానీ ఇతను వెళ్ళిపోతా ఉన్నాడు. 4వ వచనం, మొదటి యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనం. దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడు. ఎవరి కోసం? చాలా ఆగమ్మా. గొప్ప తుఫాను పుట్టించాడు.
ఏ విధంగా దారికి తేవాలో ఆయనకి తెలుసు. దేవుని పని కాదని వెళ్తే ఎలాంటి విపత్తులు వస్తాయో యోనాకే కాదు, ఆ చదివిన వాళ్ళకి కూడా అర్థం కావాలి. బైబిల్లో రాసించాడంటే తరవాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. తుఫాను పుట్టించాడు. సృష్టికర్త కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన అదుపులోనే ఉంది కదా. అందరూ వాడలో వాళ్ళందరూ కూడా వారి విశ్వాస ప్రమాణం చొప్పున వారి వారి దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్ముకున్న యోన ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడు. ఎంతవరకు న్యాయం? మనం చూస్తూ ఉంటాం. చాలామంది మాలలు వేసుకొని పొద్దున్నే లెగిసి చన్నీళ్ళ స్నానం చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వాళ్ళు భక్తిని వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నారు. మనకు మొబ్బు కనబడితేనే రావు. అదేలే అమ్మ చెప్తున్నా. చేసిన రోజులు చేసిన 40 రోజులు కఠినంగానే కదా చేస్తారు కదా, బాగా చేస్తారు. కనీసం ఎదుటి వ్యక్తిని కూడా భార్యని కూడా దేవుళ్ళలాగా స్వామి అని పిలుచుకుంటా చక్కగా వాళ్ళ చేతి వంట కూడా తినుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి ఋతుధర్మాలు ఉన్నాయి కాబట్టి శుద్ధిగా ఉండరన్న ఉద్దేశంతో వారి చేతి వంట కూడా తినుకోకుండా వాళ్ళు వండుకొని అదే ధ్యాసలో అదే భ్రాంతిలో అదే భజన చేసుకుంటూ ఎంత భక్తిగా చేసుకుంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు ఆ భక్తి కనపరచటం లేదు. అందరూ అలాంటి భక్తి చేయగలిగితే, కాకపోతే ఇంకొకటి ఏమంటారంటే వాళ్ళ 40 రోజులే కదా మన జీవితాంతంగా. వాళ్ళ దీక్ష 40 రోజుల దీక్ష, మన దీక్ష జీవితాంతపు దీక్ష. ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్, 40 రోజులు కాదు. అది ఆ విషయం. కానీ ఎంతమంది చేసినా, ఎవరికి ప్రార్థన చేసినా పడవను తెలిగ చేయటానికి ఆహార ధాన్యాలు తినుబండారాలని సముద్రం పాలు చేసిన తుఫానాగుల. ఎందుకంటే అది సృష్టికర్త స్వాధీనంలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని వాడనాయకుడు గమనించి ఎవడు లేడురా అని ఎంక్వైరీ చేసి అన్ని ఎత్తుక్కుంటూ వచ్చి వాడు దిగువ భాగం వెళ్ళి నిద్రపోయేవాడు చూసి లేపి, వారు నిద్రపోతే ఏమొచ్చిందిరా నీకు కదా, లేచి ప్రార్థన చేయి నీ దేవుడికి అంటే ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈయన కూడా ప్రార్థన చేస్తే మేలు జరిగిద్దేమో అన్న ఉద్దేశాన్ని ఒక అన్యుడు కనపరిచాడండి. లేచి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలా. కాకపోతే పైకి వచ్చాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఇంత కీడు జరగటానికి. ఎందుకంటే ఇంత చేస్తున్నా తుఫాను పెరుగుతుంది కానీ తగ్గటం వల్ల ఇంత కీడు రావటానికి కారణం ఎవడు అని సీట్లు వేశారు. దేవుడు పట్టించాడా? ఆకాన్ని పట్టించలే, ఎవరినైనా పట్టిస్తాడు దేవుడు. ఆయన సీట్లు వేసిన ఏమో యోనానికి కూడా అర్థమైపోయింది. అప్పుడు అడిగారు, బాబా అసలు ఎవరయ్యా నువ్వు, నీ కథ ఏంటి, నీ వ్యాపారం ఏంది, ఆడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఇంకెంత బిల్డప్ చెబుతున్నాడు చూడు. నేను ఎబ్రియుడను కదా, మనం చూపించాను కదా, నది దాటిన ఎబ్రియులు అంటారు. అబ్రహాం గారిని ఎబ్రియుడని రాసి ఆదికాండం 14 అధ్యాయులు అనుకున్నాం కదా, నేను ఎబ్రియుడను అన్నాడు. అందుకు మనం ఇంకో మాట చెబుతున్నాడు, సృష్టికర్త అయిన యెహోవా ఎవరైతే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయి ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడు, ఆయన సేవకుడు నేను. భయభక్తులు ఉన్నాయండి. మళ్ళీ ఎవరోలే భయం ఉంటే ఎందుకు పారిపోతాడు, ఎందుకు సరిగ్గా నిలవడు, ఆయన మాట ఎందుకు వెళ్ళడు?
పారిపోతున్నాడని చెబితే వాళ్ళు భయపడ్డారు, కానీ వీడికి చలనం లేదు కదా. పారిపోతున్నా ఒప్పుకున్నాడు. నేను పారిపోతున్నానాయా, నినివే పట్టణం వెళ్ళమన్నాడు, నాకు వెళ్ళటం ఇష్టం లేదు, అందుకని నేను పారిపోతున్నాను అన్నాడు. వాళ్ళకి చెమటలు పట్టింది, మరింత భయం వేసింది. అందుకే గామాల, ఏం పనురా బాబు నువ్వు చేసింది, నీ మూలాన ఎంత ఇప్పత్తు వచ్చింది, ఒక్కడు చేస్తే కుటుంబంలో ఒక్కడు చేస్తే కుటుంబం అల్లకొల్లాలు అయిపోతుంది కదండి. ఓడలో ఒక్కడు చేస్తే కోడంతా బద్దలుగా గతి వచ్చింది కదండి. ఏం పని చేసావంటే అంటాడు, కాళ్ళని ఎత్తి నన్ను సముద్రంలో వేసుకోండి. సముద్రంలో ఎత్తేసారా, అయినా వేయటానికి ఇష్టపడలా వాళ్ళు మొదట. తర్వాత అన్నారు, అబ్బాయి నువ్వు వేయమంటున్నావు కాబట్టి ఆ నేరం పాపం మా మీద లేకుండా ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకొని ఎత్తి పడేస్తే తుఫాను ఆగిపోయింది. అసలు ఆశ్చర్యపోయారు, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు బుద్ధి నేర్పటానికి. యోనా గ్రంథంలో అన్ని సమస్తము దేవుని మాట ఎన్నట్టుగా కనపడతాయి. ఆఖరికి సృష్టి, ప్రకృతి, నోరు లేని జీవాలు, ఇత్తనాలు, పురుగులు, చేప, అన్నీ సమస్తం దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఎవరంటే తన ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో చేసుకున్న మానవుడు వినలేదండి. అది కూడా సేవకుడు, ప్రవక్త, దేవుని గురించి తెలిసిన వాడు ఎంత నిర్లక్ష్యం అండి. ప్రార్థన చేయకోకుండా ఉంటున్నాడు లెక్కలేని తనముగా. ఆ విధంగా దేవుని పని పక్కన పెడితే బతుకులు తారుమారు అయిపోతాయి కదా, తారుమారు అవుతాయి. అయితే దేవుడు కనికరాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరలా ఎటు కూడా నా మాట ఎన్నోడు పోతే పోయాడు అని ఊరుకోకుండా దేవుడు గొప్ప మృత్యాన్ని, చేప, దాని పేరు యేసుప్రభు చెప్పాడు తిమింగలం అని. మత్తయి సువార్త చెప్పాడు. ఇక్కడ తిమింగలం అని రాలేదు కానీ గొప్ప చేప అని రాశారు. దేవుడు ఏర్పాటు చేయడు కదా. ఎక్కడ బయలుదేరిన చేప, అసలు ఈ చేప ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఏడ పెరిగింది, ఈ సమయానికి వాడకాడికి ఎలా రాగలిగింది, ఈ వాడెళ్తా ఉంటే వాడెంపటి ఈ చేప ఎంత దూరం ప్రయాణం చేసింది. ఇటు కానీ మధ్యలో నీళ్ళు తాగుంటే గుడ్డు పెట్టేవాడు యోనా గారు. మరి ఆ నీళ్ళు తాకముందే మింగాలి, నోరు తెరుచుకొని అటుపక్క ఇటుపక్క పడేస్తారు తెలియదు. వాడు వెనక నోరు తెరుచుకొని పోతా ఉంది నోరు లేని చేప. దేవుని మాటకు లోబడి యోనా పుట్టక ముందే యోనాను పుట్టిన చేపను సృష్టించిన దేవుడు, సృష్టి మొత్తాన్ని తెలిసిన దేవుడు, జరగబోయే భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు. యోనా ఎటుగుడు మాటండని ఆయనకి తెలుసు, పారిపోతాడని తెలుసు. అందుకనే ముందుగానే చేపను సిద్ధపరిచిన దేవుడు కదా. దేవుడికి అన్ని తెలిసినా ఎక్కడ ఒక సంగతి చెప్పండి మీరు, దేవుడు తెలిసిన అడిగే సంగతి. దేవుడికి తెలుసా ఏం చేయాలో ఏంటో కూడా, అయినా పరీక్ష పెడతా ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. అలాంటి సన్నివేశం ఏబు గారు చెప్పండి కాదు మొక్కలు తేలేసారు, చుట్టాలు వచ్చారమ్మా, చిన్నపిల్లరాల. సరే, వీళ్ళు 3 దినాలు ముట్టి ఆహారం లేకుండా ఉన్నారు, మార్గంలో మూర్చపోతారేమో, వాళ్ళకి ఏమన్నా పెట్టి పంపుదాము అని పిలుపుని పిలిచి అడుగుతాడు, వీళ్ళకి భోజనం ఏర్పాటు చేయమని. ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయన ఎరిగియు అని రాస్తాడు అక్కడ. అడిగాడు, 200 ధ్యానారాలు అయినా అది ఏమాత్రము అన్నాడు. తర్వాత ఆంధ్రీ తీసుకొచ్చాడు, ఈ పిల్లగాడి దగ్గర ఉన్నాయని. ఏమి చేయనై ఉన్నాడో అది తెలిసినా కూడా అడిగాడు. చూస్తారా, 14వ అధ్యాయం అనుకుంటుంది.
ఆ కిందనే 2-3 వచనాల లోపలే ఉంటుంది. అడుగు భాగంలో 14 అధ్యాయం కనపడిన తర్వాత అడుగు భాగంలో ఉంటుంది. కనబడలేదా? వచనం చెప్పనా? అధ్యాయం 14 చెప్పా కదా అమ్మాయి. 1189 అధ్యాయాలు ఉండే బైబుల్లో. ఇవన్నీ నింపేలకైనా మెమొరీ కార్డు ఫుల్ అయింది. వచనాలు మరి మీకు పని ఎట్టొచ్చింది ఏమా? ఎన్నో అధ్యాయం అది? కాదురా, సరే 15 అధ్యాయం చూడు. ఇది 4000రా. 15 అన్నది 16 అన్నది 4000ది. 5000 14 అధ్యాయంలోనే. పిలుపు చెప్పిన మాటరా. సరే, కాదమ్మా. 5,000 మంది పెట్టిందేరా. అక్కడే అడిగింది ఆయన. 5,000 మందికి పెట్టింది అక్కడ లేదంటారా మీరు? 4,000 16 అధ్యాయం నేను చూస్తాను. నాకమ్మా సరే. యోహాను సువార్త చూడు. అది అధ్యాయం చెప్పమ్మా వాళ్ళకి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయవలనో ఆయన ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు పిలిపి, వీరిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకున్న 200 దేనారాలు అవుతాయి అని చెప్పాడు. అప్పుడు ఆంధ్రకి తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు చెప్పాడు ఇక్కడ, ఏమి చేయుండినో తాను ఎరిగియుండి పరీక్షించుటకు అడిగాడు. ఉందా? అది సంగతి. నిజంగా చేప ఎంత గొప్ప విషయమో. పడయంగానే మింగింది. మనం ఒక ముద్ద అదనంగా తింటే కడుపులో ఉన్న ముద్ద, ఎక్స్ట్రా ముద్ద కోసం ఎంత అపసపాల పడతామో. 6 అడుగుల మనిషిని కడుపులో పెట్టుకొని అది వెళ్తుందంటే ఏమనుకోవాలి? 3 రోజులు ప్రయాణం, దానికి ఆహారం లేదు. అది కూడా ఆహారం తింటే యోన మొహం మీద పడింది, పోయి అన్నం నవిలిందంట. చేప కూడా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రయాణం, ఈతేసి కడుపులో పెట్టుకొని 3 రోజులు పెట్టుకొని వెళ్ళి మరి కక్కమంటే కక్కిందంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మొదలుపెట్టాడు ప్రార్థన. అక్కడ తుఫాన్లో ప్రార్థన చేయలే, ఓడనాయకుడు చేయమన్నా చేయలే, సౌదలో పడేయమన్నాడు. మరి ఇటు కూడా అప్పుడు లేని భయం ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు అంటాడు, మొక్కుబళ్ళు చెల్లిస్తాను, సన్నిధికి వస్తాను,
ఆ, కృతజ్ఞతలు అర్పిస్తాను. 2:9 చదువు. బళ్ళు అర్పిస్తాను, అర్పణలు అర్పిస్తాను. మా అన్నయ్య ఇప్పుడు మరి ఎందుకు పారిపోయా? అది మానవుడు అంత బాగున్నప్పుడు పెద్దగా పట్టించుకోరు, కానీ ఇబ్బంది కలిగిన తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఎసయ్య 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 అంటూ ఉంటారు. ఏం పిలుస్తారు, ఏమంటారు? వాస్తవమే. మరి అదేదో మొదటగా చేసుకుంటే ఈ ఉపత్తు రాదు కదా. కక్కిచ్చిన తర్వాత మరలా 3వ అధ్యాయంలో దేవుడు యోనాతో మాట్లాడాడు. అరే పోరా, నీ మొహం నాకు చూపి మగరా అల్లా మరలా చెప్పాడు. మొదటి అధ్యాయం ఏదైతే చెప్పాడో 3వ అధ్యాయం అదే చెప్పాడు. ఈసారి మారు మాట్లాడకుండా, నోరెత్తకుండా బయలుదేరాడు చెప్పటానికి. ప్రకటించాడు. ప్రకటిస్తే ప్రకటిన వాళ్ళు అందరూ ఉపవాసం ఉన్నారు. రాజు సైతం కూడా సింహాసనం దిగి రాజవస్త్రాలు విడిచిపెట్టి బోనపట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడ్డాడు. చేసే దుర్మార్గ పనులు, చెడు ప్రవర్తన అంతా మానుకున్నారు కదా. ఎంత గొప్ప విషయం అండి. ప్రకటించటం వల్ల ఉపయోగం ఉంది. ప్రకటించకపోతే దుర్గతి పోయేది కాదుగా. అధ్యాయం చదువుతున్నాడు మంత్రి గారే, మనందరూ ఖజానా మీద మంత్రి గారు, కానీ చదివినట్టు అధ్యాయం అర్థం కావట్లా. పిలుపు గారు వచ్చి అడిగాడు, అయ్యా నీకు అర్థం అవుతుందా చదువుతుంది? ఎవడన్నా చెప్పపోతే ఎలా తెలిసిద్ది? ఎవడు పంపబడపోతే ఎవరు చెబుతారు? నిజంగా పంపబడ్డారు కాబట్టి నువ్వు నేను పంపబడ్డా వాళ్ళం. మనం కూర్చుంటానికి కుదరదు. ఏమ్మా, 4 కూతుర్లు ఉన్నారే, ఆ పిలిపే మంత్రి గారికి చెప్పింది. వాళ్ళు పరిచర్య చేశారు, వాళ్ళు కూడా ప్రవచించేవాళ్ళు. ప్రకటన వల్ల మేలు జరిగింది. దేవుడు చూశాడు, క్షమించాడు, కీడు చేయలేదు. ఈయనకి ఎంత కోపం వస్తుందో, మళ్ళీ కోపం. మారేళ్లే బుద్ధి వచ్చిందరే మెలకొండ వెళ్ళాళ్లే అనుకున్నా 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయం ఆయన చెప్పింది చేయకపోతే కదా, మనం ప్రకటించింది చేయకపోతే, జరగకపోతే ఎంత కోపమో. మళ్ళీ చింత, బహు కోపం. దేవుడు అడిగి, ఏమయ్యా నీకు కోపం ఎందుకు నీకు అన్నాడు. అయినా కూడా దేవుడు, నాకు ముందే తెలుసు నీ కథలన్నీ ప్రభువా, నువ్వు ఎటు కూడా క్షమిస్తావని నాకు తెలుసు, అందుకే పారిపోయాను అన్నాడు. తర్వాత యోనాను శ్రమ పోగొట్టాలని దేవుడు విత్తనానికి ఆజ్ఞాపించాడు. విత్తనము ఎన్ని రోజులు మొలిసిద్ది? కానీ అది అప్పుడప్పుడు మొలిసింది. చెట్టు ఎన్ని రోజులు పాకిద్ది? కానీ అది అప్పుడప్పుడు పాకింది. ఎన్ని రోజులు అల్లుకుంటుంది? ఇది అప్పుడప్పుడు అల్లుకుంది, అప్పుడప్పుడు నేడిచ్చింది. అసలు దేవుడు మాటకు తిరిగే ఉందరా. విత్తనం కూడా మాట ఉంది, చెట్టు మాట ఉంది, అంత ఎంత బాగుంది. పందిరైతే పాస్టర్ గారికి ఎట్టుంది అట్టుంది యోనాకి. అమ్మాయి అనుకుంది. దేవుడు ఏం చేశాడంటే పురుగుకు ఆజ్ఞాపించాడు. పురుగింది, కొట్టేసింది, చెట్టు ఎండిపోయింది. ఎంత కోపం వచ్చిందో. దేవుడు అన్నాడు, యోనా నిజంగా గుణపాఠం నేర్పాడు. ఏం న్యాయమేనా? నువ్వు నిత్య విత్తనం వేసావా? నీళ్ళు పోసావా? ఏమైనా పెంచావా? అసలు నువ్వు ఏం చేయలేని దానికే నీకు ఇంత చింత ఉంటే మామూలు కోపమేంది. ఇంకో మాట కూడా అన్నాడు, సంపై ప్రభు, నాకు ఎందుకు, నేను బతకటంగా సావడం అని సంపై. నా మాట చెల్లినప్పుడు నేను ఎందుకు
సిస్టర్స్ కూడా అంతే అనుకుంటా. మాట చల్లబోతే సత్తా ఉంటారు, బెదిరిస్తారు, లేకపోతే బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వెళ్తారు. మీరు వెళ్ళరు కదా, వెళ్తారా? మీరు మంచివాళ్ళరా, గుడ్. బావలు మంచివాళ్ళు కూడా సరిపోయింది మీకు. వెరీ గుడ్. అది నేను పాస్టర్ గారు అంటే వెళ్ళి పాస్టర్ గారు 4 రోజులు ఉండిరా అని పంపుతా. అస్సలు బాదు, బానే బాదు, 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 అస్సలు బాదు. పోయినా కూడా మన సాయంత్రానికి వచ్చింది, ఉండదు. అప్పుడు దేవుడు అన్నాడు, కుడి ఎడమను తెలియని ప్రజలు, వాళ్ళ విషయంలో నాకు విచారం లేదా అన్నాడు. ఎంత కోప్పడ్డా దేవుడు ఎందుకు చేసుకొచ్చాడంటే, ఆయన ఒక్క ప్రసంగం, ఒక్కరోజు ప్రసంగ ప్రకటన 1,20,000 మందిని మార్చింది. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుని మాట ఇంటా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. అంటే దేవుడు కరుణ గలవాడు, మన అవసరాలు తీరుస్తాడు, శ్రమలు పోగొడతాడు, మనం కాపాడే ప్రయత్నం చేస్తాడు, మనకి పాఠాలు నేర్పిస్తాడు. పరీక్షించడమే కాదు, ఇవన్నీ దేవుడు చేస్తాడు అన్న విషయము యోనా గ్రంథంలో మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఏదైనా దేవుడు ఎవరినైనా దారికి తేగలడు, వంచగలడు, వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. అంతే, ఇంక అనుమానమే లేదు. నాకు 1993 సంవత్సరాలు చూపించాడు ఈ ప్రాంతం. నాకు నేను పోనన్నా, నేను రానన్నా, నల్లగొట్టేదేం లేదు, మామూలుగా కాదు. 2002 సంవత్సరంలో వచ్చా, హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్ నుంచి వాళ్ళు బయటికి నేను. అక్కడ మల్లారెడ్డిగూడ, నల్గొండలో, హుజూర్నగరు, మేళ్ళ చెరువు అవన్నీ చెప్పేటంతా. సూట్ కేసు వెళ్తే వెళ్ళిపోవటమే. నేను దేవుడు నాకు అప్పుడు దర్శనం ఇచ్చేవాడు అన్నమాట. సూట్ కేసు వెళ్తే పాస్టర్ గారు అప్పుడు అబ్బాయిని అభిషేకం కంది, వాళ్ళ అమ్మ ఇంటి కాడ ఉంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు సూట్ కేసు వెళ్ళిపోతుంటే నేను చెప్పబెట్టకుండా సూట్ కేసు తీసుకొని వచ్చేసాను. మా అమ్మోళ్ళేమో ఆ ఇంటికి వెళ్ళి అటునుంచి అటు వెళ్ళిపోయాడు, ఏం చేసింది పాస్టర్ గారు అని పాస్టర్ గారిని అనుకున్నారు. పాస్టర్ గారికి ఆటో కొని పెట్టాడు నడుపుకోమని. సూట్ కేసు బయట తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను వెళ్ళిపోవడమే సూట్ చదువుకొని అటు అలవాటు చేసుకున్నా. ఎక్కడొచ్చినాక మేఘం వెళ్ళిపోయినట్టుగా, మేఘం ఉంటే ఉన్నట్టుగా ఇక్కడ మేఘం ఉండిపోయింది. ఇక్కడ 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 నిలబడింది. అవును, ఎందుకంటే అన్ని జనాంగానికి ఎలుగ్గా చేస్తున్నాడు దేవుడు, వాగ్దానం నాది. కాబట్టి ఎక్కడ చేసిన అన్ని బలి చేయటమే కదా. కాబట్టి దేవుడు లతాను కూడా మంచిగా వాడుకుంటానికి దేవుడు కృప చూపునుగాక.